హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలో గంజాయి విక్రయిస్తున్న వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ అన్నారు. సందర్భంగా సిటీ కేబుల్ తో హుజురాబాద్ ఏసీపీ శ్రీనివాస్ జీ మాట్లాడుతూ నేటి యువత మత్తు పదార్థాలకు బానిసై అదే జీవితంగా బాధ్యతారహిత్యంగా ప్రవర్తిస్తున్నారని, వారి అవసరాలను ఆసరాగా చేసుకుని కొంతమంది వ్యక్తులు అధికంగా డబ్బులు గడించేందుకు మత్తు పదార్థాలను యువతకు అందజేస్తున్నారని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ గంజాయి సేవించినా కానీ వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. అదేవిధంగా ఇటీవల కాలంలో తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లే విద్యార్థులతో పాటు మైనర్లకు సైతం ద్విచక్ర వాహనాలు ఇవ్వడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, దీనివల్ల విద్యార్థుల యొక్క భవిష్యత్తు నాశనం అవుతుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలను కనుక ఇచ్చినట్లయితే కఠిన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇక ట్రాఫిక్ నియమ నిబంధనలపై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండి హెల్మెట్ ధరించడంతో పాటు వాహనాలను నడిపేటప్పుడు సీట్ బెల్ట్ ఖచ్చితంగా ధరించాలని ఆయన సూచించారు. ఉన్నటువంటి పేరెంట్స్కి తర్వాత అందరికీ కూడా, నాట్ ఓన్లీ పేరెంట్స్, అందరికీ కూడా, మైనర్స్కి ముఖ్యంగా స్టూడెంట్స్. సో ఈ మధ్యకాలంలో చాలామంది కూడా వెహికల్స్ మైనర్స్కి ఇస్తూ ఉన్నారు. సో మైనర్కి ఇవ్వడం, మైనర్తో పాటు అతని తల్లిదండ్రుల మీద కూడా కేసులు అయ్యేటువంటి చట్టాలు ఉన్నాయి కాబట్టి దాన్ని వాళ్ళందరూ గమనించి బిఫోర్ మైనర్స్కి తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళకి ఇచ్చి తద్వారా వారు ఏదైనా యాక్సిడెంట్స్ కానీ లేకపోతే ఇంకేదైనా వేరే పనులు ఏదైనా చేసినట్టయితే దానికి వీళ్ళంతా కూడా లయబుల్ అవుతారు. సో దాని నుంచి దూరంగా ఉండాలని చెప్పి పేరెంట్స్ను మరీ ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్ స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే వాళ్ళు వీటిని వెహికల్స్ డ్రైవ్ చేయడం, తర్వాత అన్నెసరీగా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర మైనర్గా ఉన్నప్పుడు వెహికల్స్ తీసుకొని ఇబ్బందుల పాలు వాళ్ళను ఇతను కూడా ఇబ్బందుల పాలు కావద్దని చెప్పి కోరుతా ఉన్నాను. తర్వాత ఈ మరీ నేను రిపీటెడ్గా చెప్తూనే ఉన్నాను. సో ఈ గాంజా డ్రగ్స్ ఏదైతే ఉన్నాయో చాలా డేంజరస్, హెల్త్ పరంగానే కాకుండా అతనికి ఫ్యూచర్ పరంగా కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. సో అందరూ కూడా వాటి జోలికి పోకుండా మంచి సమాజాన్ని నిర్మించడం లోపల వారి యొక్క కంట్రిబ్యూషన్ ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఎవరు కూడా డ్రగ్స్ పట్ల, మీకు తెలుసు, డ్రగ్స్ తీసుకున్నా అమ్మినా కూడా నేరం కింద పరిగణించబడుతుంది. అది వన్స్ మనము పోలీస్ రికార్డ్స్లో ఎక్కిన తర్వాత అతను ఎంత టాప్ చేసినా కూడా జాబ్ ఆపర్చునిటీస్ ప్రైవేట్ సెక్టార్స్లో కానీ తర్వాత గవర్నమెంట్ సెక్టార్స్లో కూడా ఎక్కడ కూడా ఉండదు. సో సమాజంలో కూడా ఒక స్టిగ్మా లాగా అతను ఇతను డ్రగ్స్ తీసుకుంటాడనేటువంటి ఒక దురభిప్రాయం, తర్వాత పేరెంట్స్కి హ్యూమిలియేషన్ ఇదంతా ఉంటుంది. సో దాని నుంచి ఎవరు కూడా, పేరెంట్స్ తర్వాత స్టూడెంట్స్ కూడా, అందరూ కూడా పిల్లలు దాన్ని సీరియస్గా తీసుకుని వాటి పట్ల దూరంగా ఉండాలని చెప్పి కోరుతాను.